Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, మరి మనము మన అమౌంట్ని ట్రిపుల్ ఎలా చేసుకోవాలి, లోన్స్ ఎలా తొందరగా క్లియర్ చేయాలి అన్న విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ అందులో భాగంగానే ఎస్పెషల్లీ ఎవరికైతే 25,000 శాలరీ ఉందో వాళ్ళు ఒక మంచి దాంట్లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళు కోటీశ్వర్లు అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఇది యాక్చువల్గా ప్రతి సాలరీడ్ పర్సన్ ఆర్ ప్రతి సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ మైండ్లో ఉన్న మాట ఇది. ఎందుకంటే వాళ్ళ మనసులో ఎలాంటి కైండ్ ఆఫ్ ఆలోచన అయితే ఉందో అది మెజారిటీ ఆఫ్ దెమ్ చాలామంది మనకు తెలియజేశారు. సో ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ప్రతి వారు కోట్లాధికారి అవ్వాలనుకుంటారు. దానికోసము ఎంత కష్టపడాలి, ఎలా కష్టపడాలి? అందరూ అంటారు నేను రెడీ అండి, ఒకవేళ నేను కోట్లాధికారి అవుతాను అంటే ఖచ్చితంగా నేను ఎంత కష్టపడమంటారు, ఎన్ని అవర్స్ వర్క్ చేయమంటారు. సో ఇవన్నీ అందరి మైండ్లో తిరుగుతున్న డైలమాస్. ఎందుకంటే ఆ ఒక్క ప్రశ్నకి చాలా జవాబులు చాలామంది ఇస్తున్నారు, కానీ కావాల్సింది మాత్రము ఒక రైట్ ఆన్సర్, ఒక రైట్ సొల్యూషన్. దానికి అర్థం. సో ఒక స్ట్రాటజీ ఉందండి, ఒక చిన్న స్ట్రాటజీ ఉంది, ఒక చిన్న చిట్కా ఉంది. దానికి యూ క్యాన్ వెరీ వెల్ అఫ్ కోర్స్ మీరు కోట్లాధికారి అవ్వచ్చు. కానీ దీనికి ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. ఆ విషయం ఏంటంటే కోట్లాధికారి అవ్వాలి సరే, కానీ ఎన్ని రోజుల్లో అవుతాను, ఎన్ని వారాల్లో అవుతాను, ఎన్ని నెలల్లో అవుతాను? సారీ, ఇది ఎలా ఉంటుందంటే మనము మన లైఫ్లో ఏదన్నా గ్రోత్ అనేది చూడాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న పాప లేదా బాబు పుట్టాక వాళ్ళు ఒక టైం తీసుకొని మరి వాళ్ళు గ్రో అవుతారు. అలాగే అది చిన్న మొక్కైనా ఒక పెద్ద వృక్షంలాగా మారాలి అంటే దానికి కావాల్సిన టైం అది తీసుకుంటుంది. సో దేనికైనా కానివ్వండి, ఒక న్యాచురల్ గ్రోత్ ఉంటేనే అది సస్టైనబుల్ అవుతుందన్నమాట. అంటే ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని వర్షాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ దాన్ని తట్టుకొని మరి గట్టిగా నిలబడాలి అంటే అలాంటి ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. సో కాబట్టి అందరూ ఈ మాటని ఒప్పుకుంటారు, అది న్యాచురల్గా కావాలి. సో న్యాచురల్గానే ఒక 25,000 రూపీస్ పర్ మంత్ శాలరీ ఎర్న్ చేస్తున్న వాళ్ళకి కోట్లాధికారి అయ్యే హక్కు పూర్తిగా ఉంది. కానీ దానికి ఎలాంటి విధానం ఫాలో చేయాలి అది మనం ఇప్పుడు చూపిద్దాము. అండ్ అప్రాక్సిమేట్గా ఒక 40 ఏళ్ళ వరకు ఆగగలుగుతారా కోట్లాధికారి అవ్వడానికి అంటే, అమ్మో నా వల్ల కాదు, అది ఇంపాసిబుల్ అని చెప్తారు. అవును, ఒప్పుకుంటా, కరెక్టే. ఎందుకంటే 40 ఏళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 20-25 ఇయర్స్ ఏజ్లో స్టార్ట్ చేసిన వాళ్ళు ఉద్యోగం అనేది 65 ఏళ్ళ వరకు ఆగాలి. ఎందుకంటే ఇంకొక 40 ఇయర్స్ యాడ్ చేస్తే 65 ఇయర్స్ అంటే ఆ టైంలో నేను ఏం ఎంజాయ్ చేస్తానంటే ఎన్ని కోట్లు ఉన్న దండగే అని చెప్తారు. కరెక్టే. సో విత్ ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఇది పాసిబుల్? 40 కాకపోయినా సరే 30కి తీసుకొద్దామా తగ్గించేసి, లేదంటే 35 ఆర్ 25 ఇయర్స్, 25 కంటే కూడా లోపలే 20 ఇయర్స్ లోపలే మీరు ఒక కోట్లాధికారి అవ్వచ్చు. ఎందుకంటే స్టిల్ యూ విల్ బీ అట్ ద మిడిల్ ఏజ్ అనమాట. ఎందుకంటే ఒక 20 లేదా 25 సంవత్సరాలు జాబ్ స్టార్ట్ చేస్తే 40 లేదా 45 ఇయర్స్కి మీరు కోట్లాధికారి అయిపోతారు. అండ్ దట్స్ అ నైస్ ఏజ్, లవ్లీ ఏజ్ టు ఎంజాయ్. ఓకేనా? ఎందుకంటే ఇలాంటి వాటికి ఒక కరెక్ట్ అయిన పద్ధతి ఉండాలి. ఆ పద్ధతి ఇప్పుడు మనము ఒక ఎక్సెల్ షీట్ రూపంలో మనం చూపిస్తున్నాం ఇక్కడ. సో ఒక 25,000 శాలరీ ఉన్న వాళ్ళకి జనరల్గా మనం కొన్ని వీడియోస్లో మనం ఆల్రెడీ చెప్పాము. అంటే లైఫ్లో ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి అంటే, ఫైనాన్షియల్ డిసిప్లిన్ కోసము ఫస్ట్ మీకు వస్తున్న జీతంలో 50% ఇంటికి అవసరమైన నిత్యావసర ఖర్చులకు మీరు కేటాయించండి. మిగతా 30% ఏదైతే ఉంటుందో మీకు అప్పుడప్పుడు షాపింగ్ వెళ్ళాలి, లేదంటే రెస్టారెంట్ వెళ్ళాలి అంటే ఆ చిన్న ఖర్చుల కోసం మీరు పెట్టుకోండి. ఎందుకంటే లైఫ్లో ఎంజాయ్మెంట్ ఉండాలి ఖచ్చితంగా. ఒక 80% శాలరీ అక్కడ పూర్తయిపోయిందా, ఖర్చుల్లో 20% మిగిలింది. సో 20%తో మనం కోట్లాధికారి అవ్వాలి. సో ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్గా చేసిన వాళ్ళు చాలామంది కాదు, కొంతమంది ఉన్నారు. కానీ డిసిప్లిన్ స్ట్రిక్ట్గా ఫాలో చేశారు కాబట్టి కోట్లాధికారి అయ్యారు. ఓకే. సో వాళ్ళు చేసిన ఆ స్ట్రిక్ట్ ఓపెన్ సీక్రెట్ స్ట్రాటజీని ఇప్పుడు మనం షేర్ చేస్తున్నాము ఈ ఎక్సెల్ షీట్లో. సో 25,000 రూపీస్ శాలరీ ఉన్న వాళ్ళకి 20% సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ అంటే 5,000 రూపాయలు అండి. సో 5,000 రూపాయలు ఇక్కడ మనం చూపిస్తున్నాము. ఎగ్జాక్ట్లీ ఆ 5,000 రూపాయలు తీసేసుకొని ఎగ్జాక్ట్లీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఎందుకంటే
ఏదైనా ఎఫ్డి లాంటివి కానివ్వండి, ఏదైనా చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, అందులో చేస్తే మనకు కావాల్సిన కోట్లాధికారి అవ్వాల్సిన ఆ రిటర్న్స్ అనేది రాదు. సో ఆ రిటర్న్స్ రావాలి అంటే అండ్ పైగా సేఫ్గా కూడా ఉండాలి. ఎందుకంటే ఎక్కువ రిస్క్ ఉండకూడదు. ఆ రిస్క్లో ఎందుకంటే జాబ్లో రిస్క్ ఉందండి, దాంతోపాటు బిజినెస్లో రిస్క్ ఉంది, మన లైఫ్కే రిస్క్ ఉంది. సో రిస్క్ చిన్న పెద్ద అనేది కంటిన్యూస్గా ప్రతి వాటిల్లో ఉంది. అలాగే ఈ ఇన్వెస్ట్మెంట్లో కూడా ఒక చిన్న రిస్క్ ఉంటుంది. అదేంటో అని చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, షేర్ మార్కెట్ అనగానే స్టాక్ మార్కెట్లో అందరూ భయపడతారు. అసలు అక్కడ లాసులు తప్పితే ఇంకా ఏమీ లేదండి, అదే నిజం అని చెప్తారు. కానీ అది ఎంతవరకు నిజం? అది తెలియని వాళ్ళకు మాత్రమే అది నిజం. తెలిసిన వాళ్ళందరూ డబ్బులు చేసుకుంటున్నారు అండ్ తెలిసిన వాళ్ళు చాలామంది కూడా డైలీ టర్నోవర్ పెంచుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే దాదాపు 20 ఏళ్ళ ముందు విషయం చెప్తాను మీకు. నిఫ్టీలో ఎన్ఎస్సిలో దాదాపు 10,000 కోట్ల రూపాయల టర్నోవర్ జరిగేది పర్ డే. ఓకే, ఈ రోజు ఎంత జరుగుతుందో తెలుసా మీకు? 10 లక్షల కోట్ల టర్నోవర్ జరుగుతుంది ఎవ్రీ సింగిల్ డే. అంటే 10,000 కోట్లు ఎక్కడ, 10 లక్షల కోట్లు ఎక్కడ? హ్యూజ్ డిఫరెన్స్. అంటే దానికి అర్థం ఏంటి? జనాలు డబ్బులు చేసుకుంటున్నారు. అయితే ఒక విషయం నేను ఇక్కడ మన ప్రేక్షకుల విషయం అదేంటంటే వాళ్ళ భయం. దేని గురించి వాళ్ళ భయం అంటే, సరే సార్ షేర్ మార్కెట్లో అంటున్నారు కదా, ఏ కంపెనీలో కూడా ఇన్వెస్ట్ చేసినా కానీ అది ఒకవేళ మూతపడింది అనుకోండి, జీరో అయిపోతాయి డబ్బులు. ఒప్పుకుంటారండి. అయితే చాలా కంపెనీస్ ఇలా జరిగాయండి మధ్యలో, పేర్లు ఎందుకు కానీ 10,000 రూపాయలు పర్ షేర్ ప్రైస్ ఉన్న కంపెనీ కూడా జీరోకి వచ్చేసింది. సో అలాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి. సో కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటే అందరూ భయపడతారు, నేను ఒప్పుకుంటాను. కానీ మన భారతదేశం దానికి కావాల్సిన ఎకనామిక్ ఇండికేటర్ నిఫ్టీ అంటే ఏంటి? ఎన్ఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి అదొక ఇండెక్స్ అనమాట. ఇండెక్స్ అంటే NIFTY, నిఫ్టీ ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఇండెక్స్ ఫర్ 50 స్టాక్స్ అనమాట. సో నిఫ్టీ 50 అంటారు. సో అదే నేను ఇక్కడ ఎక్సెల్ షీట్లో చూపిస్తున్నాను. సో నిఫ్టీ 50లో ఏముంటుందంటే ఒక 50 బాగా స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీస్ అన్నీ కూడా అందులో ఉంటాయన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, మనం పొద్దున లేచి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రష్ చేయాలి అంటే ఏదో ఒక పేస్ట్ వాడతామా? అది వాట్ ఎవర్, లైక్ కోల్గేట్ అవ్వచ్చు, ఏదైనా పేస్ట్ అవ్వచ్చు. అంటే కోల్గేట్ అనే పేరు ఎందుకు గుర్తొచ్చిందండి? మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాము, హిందుస్థాన్ యూనిలివర్ కంపెనీ దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అలాంటి కంపెనీ నిఫ్టీ 50లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలి, ఏదన్నా మనకు అవసరం ఉంది అంటే భారత్ పెట్రోల్ వాడాలి, అది మన బండిలో పెట్రోల్ పోయించుకోవాలి అంటే అలాంటి కంపెనీ కూడా నిఫ్టీ 50లో ఉంటుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అందరికీ తెలుసు. రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు షోరూమ్స్ పెట్టారు, బట్టల షోరూమ్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఫుట్వేర్ కానివ్వండి, అన్నిట్లో రిలయన్స్ ఉంది. సో అలాంటి కంపెనీ అన్నీ కూడా నిఫ్టీ 50లో ఉంటాయన్నమాట. సో నిత్యావసర మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ అన్నీ కూడా ఇలాంటి ఇండెక్స్లో ఉంటాయి. అండ్ ఇలాంటి ఇండెక్స్లో మంచి కంపెనీస్ని ఎందుకు ఎన్నుకుంటారంటే గవర్నమెంట్కి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. మాటికి తప్పు చేస్తే ఎవరు నమ్మరండి. ఏదో ఒకసారి తప్పు చేస్తే, 2 సార్లు తప్పు చేస్తే ఒప్పుకుంటారు, సరేలే అని చెప్పేసి. కానీ గవర్నమెంట్కి ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి సొంత ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ దేశంలో వాళ్ళకి ఒక్కరికే కాదు, యావత్ ప్రపంచం మొత్తానికి చూపించాలి. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇండియన్ గవర్నమెంట్ని నమ్మాలి అంటే అలాంటి కంపెనీస్ అందులో ఉండి తీరాల్సిందే. సో అలాంటి 50 కంపెనీస్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ ఉంది, టాటా స్టీల్ ఉంది, ఐటీసీ గురించి మనం అందరూ తెలుసండి. లైక్ ఆశీర్వాద్ ఆటా మనం వాడుకుంటాము, లైక్ గోల్డ్ ఫ్రెక్స్ సిగరెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. సో ఇవన్నీ వాళ్ళు పెద్ద కంపెనీస్ అనమాట. సో నిఫ్టీ 50 నేను ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నానంటే, ఒక కంపెనీ మూతపడచ్చు కానీ నిఫ్టీ ఇండెక్స్ ఎప్పుడు క్లోజ్ అవ్వదు, ఇంపాసిబుల్. మన భారతదేశం ఎప్పటి వరకైతే ఎకనామికలీ స్ట్రాంగ్ ఉంటుందో అప్పటిదాకా నిఫ్టీ ఇండెక్స్ అనేది ఉంటుంది. ఒక కాలంలో 200 పాయింట్లు ఉన్న నిఫ్టీ ఇండెక్స్ ఈ రోజున 19,400 పాయింట్లకు వెళ్ళింది. సో యూ కెన్ జస్ట్ ఇమాజిన్ ఎంత వెల్త్ క్రియేట్ చేసింది ప్రతి ఇన్వెస్టర్ని నమ్మిన వాళ్ళకి. సో ఇండియన్ మార్కెట్స్ చూసుకుంటే ప్రపంచం మొత్తంలో నిఫ్టీ ఇండెక్స్ చాలా బులిష్ అనమాట. బులిష్ అంటే మార్కెట్స్ ఒకవైపే వెళ్తాయి, పైకి వెళ్తూనే ఉంటుంది. అది చిన్న కరెక్షన్స్ అనమాట, అప్పుడప్పుడు పడుతూ మళ్ళీ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. బికాస్ అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానివ్వండి, యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి, ఏషియన్ కంట్రీస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒకరు లేదా ఇద్దరు రిసెషన్ అనేది ఎదుర్కొంటున్నారు అనమాట. అంటే వాళ్ళందరి దేశాలకి అంత ప్రాస్పెక్ట్స్ లేవు. ఇండియన్ నేషన్, మన దేశానికి నెక్స్ట్ 10 to 15 years వరకు మినిమం 20 to 25 అయితే చాలామంది చెప్తున్నారు. అసలు దోకా లేదు, ఎటువంటి టెన్షన్స్ లేవు అని చెప్పేసి.
ఓకే, చాలా పాజిటివ్గా ఆలోచించారు, ఒప్పుకుంటాను. కానీ రిటర్న్స్ మరీ 50%, 100%, 30% ఇవ్వకున్నా ఒకవేళ నిఫ్టీ 50 మనం పెడుతున్న పెట్టుబడికి 12% రిటర్న్స్ ఇచ్చిన సంవత్సరానికి మనం కోట్లాధికారు అవుతాం. 12% ఇచ్చినా కూడా అబ్సల్యూట్లీ, అది నేను చూపిస్తాను ఇప్పుడు. సో ఈ 5,000 రూపాయలు మనం ఏం చేస్తున్నామంటే 60% 5,000 రూపాయలు మనం 3,000 రూపాయలు నిఫ్టీ 50లో పెడుతున్నాం. సో దాని తర్వాత నిఫ్టీ 50 ఇండెక్స్ ఎలాగైతే ఉందో అలాగే మిడ్ క్యాప్ ఇండెక్స్ ఉంది, స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఉంది. సో మిడ్ క్యాప్ ఇండెక్స్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లో మిడ్ క్యాప్లో మీకు 100% వొలటిలిటీ అంటే డేంజర్ అనేది ఎక్కువ ఉంటే, స్మాల్ క్యాప్ ఇండెక్స్లో మీకు 200% డేంజర్ ఉందన్నమాట. ఓకే, నేను డేంజర్ అని చెప్పి ముందే ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం చెప్పలేదని చెప్పి తర్వాత మన ప్రేక్షకులు అనుకోవద్దు. ఎందుకంటే మీకు ఎంతైతే రిటర్న్ అనేది లాభం అనేది పెరుగుతుంది కదా, లాభం పెరిగినప్పుడల్లా మీకు రిస్క్ అనేది కొంచెం పెరుగుతుంది. సో టెన్షన్స్ ఏమీ లేదు. మళ్ళీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఒక కంపెనీలో కానే కాదు, మీరు ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి సేఫ్. ఓకేనా? సో మీకు ఇక్కడ అదే 5,000 రూపాయలు 25% మీరు మిడ్ క్యాప్లో పెడుతున్నారు, 15% మీరు స్మాల్ క్యాప్లో పెడుతున్నారు. అక్కడ 1,250 ప్లస్ 750 రూపాయలు. సో టోటల్ చూసుకుంటే మనకి 5,000 రూపాయలు అవుతుంది. సో రిటర్న్స్ చూసుకుంటే నిఫ్టీలో 12%, ఇక్కడ 15%, ఇక్కడ 18%. సో ఈ మూడింటికి మనం యావరేజ్ తీసుకుంటే దాదాపు సంవత్సరానికి మనకు ఈజీగా 13.5 నుంచి 14% ఎక్కడ పోదండి, ఖచ్చితంగా మనకు వచ్చే తీరుతుంది. ఇది కావాలి అంటే ఎవరికైనా డౌట్ ఉంటే చార్ట్స్లో మీరు చూసుకోవచ్చు. నిఫ్టీ 50 చార్ట్స్ కానివ్వండి, మిడ్ క్యాప్ చార్ట్స్ కానివ్వండి, దాంతోపాటు స్మాల్ క్యాప్ కూడా. ఆ చార్ట్ చూసుకుంటే మీకు హిస్టరీ చెప్తుందండి. దాదాపు కనీసం మీకు స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ ఈజీగా కొన్ని సంవత్సరాలు అయితే మీకు 20 to 30%, 40% వరకు కూడా ఇచ్చాయి. కానీ నేను అంత మాట్లాడకూడలేదు. ఇక్కడ నేను చెప్పింది మాత్రం ఓన్లీ 18%, 15 and 12 మాత్రమే. యావరేజ్ తీసుకున్నా కానీ మనకు 14% వరకు వర్కౌట్ అవుతుంది. నా ఇన్వెస్ట్మెంట్ మనం పెంచుకుంటూ వెళ్తున్నాము ప్రతి సంవత్సరంకి ఒకసారి. మీరు ఒక 12 నెలల వరకు ఓన్లీ 5,000 మాత్రమే మీరు పెట్టుబడిగా పెట్టండి. 13వ నెల ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అంటే సెకండ్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా, అందులో మొదటి నెల రోజున మీరు ఏం చేయాలి అంటే ఈ 5,000కి 10% యాడ్ చేయాలి. అదే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఆ 10% మీరు యాడ్ చేస్తే 5,500 అవుతుంది. అది సో 5,500. మళ్ళీ థర్డ్ ఇయర్లో కూడా మీరు ఆ 5,500కి ఇంకో 10% యాడ్ చేస్తే అక్కడ మీకు అమౌంట్ పెరుగుతూ ఉంటుంది. సో మీరు ఇలాగా ఒక నెక్స్ట్ 20 years వరకు 10% మాత్రమే. ఎందుకంటే డబ్బుని మనం అలాగే పెట్టుకుంటే దాని విలువ తగ్గిపోతుంది, దాని విలువ ఎప్పుడు పెరగదు. అదే డబ్బుని తీసుకెళ్ళి మీరు ఒక రైట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మీకు ఒక రైట్ రిటర్న్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున్న 5,000కు ఉన్న విలువ నెక్స్ట్ 10 yearsలో ఉండదు, నెక్స్ట్ 20 yearsలో అసలుకే ఉండదు. ఏమో ఆ టైంకి ₹1,00,000 కూడా విలువ ఉండకపోవచ్చేమో, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది. సో దాని గురించి నేను ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి, 6%. యావరేజ్గా మనము నెక్స్ట్ 20 years వరకు ఒక 6% ఇన్ఫ్లేషన్ అనుకొని నడుద్దాం. ఎందుకంటే ఈరోజు టొమాటో ప్రైసెస్ పెరిగాయి, రేపటి రోజున పెట్రోల్ రేట్ పెరిగింది, ఇంకోటి పెరిగింది అంటారు. కానీ ఒక చోట్ల పెరిగింది అనుకోండి, ఇంకో చోట్ల తగ్గుతూ ఉంటుంది. సో కాబట్టి ఇన్ఫ్లేషన్ అక్కడ బ్యాలెన్స్ అవుతుంది అనమాట. సో 6% యావరేజ్గా ఉండబోతుంది నెక్స్ట్ 20 years వరకు. నౌ లెట్స్ సీ అసలు డబ్బులు ఎలా రాబోతున్నాయి, ఎంత రాబోతున్నాయి. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ద ఫిగర్స్. ఇవి ఆ ఫిగర్స్ అండి. ఆఫ్టర్ 10 years మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన 5,000కి 10వ సంవత్సరం నాటికి మనకు 18,36,138 రూపాయలు వస్తాయండి. సో దాని విలువ ఈరోజు 2023లో మనం చూసుకుంటే 10 lakhs మాత్రమే. ఎందుకు చెప్తున్నానంటే 18 lakhs మీరు ఏదైతే మీరు 10 years తర్వాత మీరు ఎర్న్ చేస్తున్నారో దాని విలువ ఇంత ఉండబోతుంది అనమాట. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కాబట్టి. సో ఆ ఇన్ఫ్లేషన్ వల్ల ఏమవుతుందంటే డబ్బు విలువ తగ్గుతుంది కదా. సో అదే ఇక్కడ మనం చూసుకుంటున్నాం. ఇక్కడ 18 lakhs విలువ చూసుకుంటే 10 lakhs అయిపోతుంది అనమాట. సో అదే ఒక 15 years వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, అది 50 lakhs వరకు వెళ్తుంది మీ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ అనేది. అండ్ 14% రేట్ ఆఫ్ రిటర్న్ ప్రకారంగా పర్ యానం చూసుకుంటే 15వ ఏడాదికి అప్పుడు మనకు 50 లక్షలు ఉంటాయి. సో అదే ఈ విలువ మనం చూసుకుంటే 21 lakhsకి వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆఫ్టర్ 15 years దాని విలువ తగ్గిపోతుంది. నా ఇన్ ది ఇయర్ ఆఫ్ 20th year ఇక్కడ చూడండి, యు ఆర్ గెటింగ్ అబౌట్ 1,23 lakhs మీ రిటర్న్. ఇక్కడ 1,23,00,000 మీకు వస్తున్నాయి. అండ్ దాని విలువ 38 లక్షలు అనమాట. ఎందుకంటే ఆఫ్టర్ 20 years దాని విలువ తగ్గిపోతుంది కాబట్టి. అదే ఒకవేళ 25th year, 30th year ఆర్ 35th year మనం చూసుకుంటే 14 కోట్లు చూపిస్తుంది.
40 సంవత్సరం వరకు వెయిట్ చేస్తే 32 కోట్లు. దాని విలువ మనం చూసుకుంటే 3,11,31,912. అంటే 3 కోట్లు ఈవెన్ 40 సంవత్సరాల తర్వాత కూడా చాలా స్ట్రాంగ్ విలువ ఉంటుంది. ఎందుకంటే దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రిటర్న్ యూఆర్ గోయింగ్ టు గెట్. యాక్చువల్గా మీరు ఎర్న్ చేస్తుంది 32 కోట్లు, కానీ దాని విలువ ఎంత ఉంటుందని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ని కన్సిడర్ చేయాలండి. అదే ఒకవేళ ఈ వస్తున్న పెట్టుబడిని మీరు మళ్ళీ ఇన్ రిటర్న్ మళ్ళీ రీఇన్వెస్ట్ చేశారనుకోండి, దీనికి మీరు 4 ఇంతలు సంపాదిస్తారు. అది ఎన్ని ఇయర్స్ సార్? అది కూడా టైం పీరియడ్ సేమ్ అదే 40 ఇయర్స్ లోపలే. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారంటే మీ రిటర్న్స్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 20% అన్నానండి. చాలామంది ఏం చేస్తారంటే జీతం కూడా పెరుగుతుంది కదా, ఇక్కడ ప్రతి సంవత్సరానికి 25,000 అయితే జీవితాంతం ఉండిపోదు కదా. సో ఎవ్రీ ఇయర్ ఒక 10% ఇంక్రిమెంట్ అనుకుందామా. సో అలా మీకు ఒక 10 ఇయర్స్ వరకు మీ జీతం పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది ఒక 50,000 అనుకుందాం. ఇక్కడ మీకు వచ్చేసేసి 20th ఇయర్లో ఈ 1,23,00,000 పోయేసి మీకు ఇది 2.5 కోట్ల పైన అయిపోతుంది. ఎందుకంటే మీరు జీతం 50,000 అయిపోయింది. సో కాబట్టి మీ పెట్టుబడి ఎంత అవుతుంది? 5,000 నుంచి 10,000కి వచ్చేస్తుంది. 10,000కి వచ్చినప్పుడు మీ రిటర్న్ కూడా డబల్ అయిపోతుంది ఇక్కడ. సో ప్రతి సంవత్సరం మన శాలరీ పెరుగుతున్నప్పుడల్లా మనం 10% మనం ఇంక్రిమెంట్ కూడా పెంచుతున్నాము. కానీ 10% or 20% కంటే ఎక్కువగా మనం ఒకవేళ ఇక్కడ దీన్ని మనం 40% చేసుకుంటే అదే మనకు రిటర్న్స్ వితిన్ 20 ఇయర్స్లో యూ విల్ ఎర్న్ అబౌట్ 5 crores. 5 కోట్ల డబ్బులు వస్తుందండి. దట్స్ ద కైండ్ ఆఫ్ రిటర్న్ యూ కెన్ మేక్. అంటే కోట్లాధికారి అవ్వచ్చు అనే దారి మనకు క్లియర్గా కనిపిస్తుంది. నౌ ఇప్పుడు అందరూ ఒకటే ప్రశ్న మైండ్లో ఉంటుందండి. సరే ఇదంతా అన్నారు, చూడడానికి మాత్రం చాలా బాగుంది, సంవత్సరాలు ఎంత డ్యూరేషన్ ఉంటుంది, కానీ నిజంగా ఇది నేను చేయగలుగుతానా అంటే చూడండి, ప్రతిరోజు పొద్దున మనం లేచి ఫ్రెష్ అవుతాము, స్నానం చేసుకుంటాము, దేవుడి దగ్గర మొక్కుతాము, దాని తర్వాత మనము మన పనికి బయలుదేరుతాం. సో ఇలాంటి రూటీన్స్ అన్నీ మనం కంటిన్యూస్గా చేస్తున్నప్పుడు ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ విషయంలో దాన్ని కూడా మన లైఫ్లో దాన్ని ఒక రూటీన్ లాగా మార్చుకుంటే అది పెద్ద కష్టమైన పనా? ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే మన ఫ్యూచర్ మనకు కనబడుతుంది, మన ఫ్యూచర్ అక్కడ బ్రైట్ ఉంది కాబట్టి నెక్స్ట్ 20 ఇయర్స్లో మనం కోట్లాధికారి అవ్వబోతున్నాం కాబట్టి దానికోసం చిన్న చిన్న త్యాగాలు, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్, చిన్న చిన్న రూటీన్స్ని మీరు మార్చుకుంటే యూ విల్ బి ద వినర్. దట్స్ అ సీక్రెట్ అండి. సో ఎవరెవరు ఎంతమంది ఈ సీక్రెట్ని ఫాలో చేస్తారో, ఒకవేళ ఫాలో చేయాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా నేను వెల్కమ్ చెప్తాను. వాళ్ళందరికీ కూడా ఇలాంటి సీక్రెట్స్ గురించి ఈ ఎక్సెల్ షీట్ షేర్ చేయమంటే ఖచ్చితంగా మనం సపోర్ట్ చేస్తాము. స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ అన్న చేయండి ఆర్ SMS పంపించండి. డెఫినెట్గా వీ విల్ హెల్ప్.